ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది, చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దాదాపు 2 గంటల పాటు ఆగకుండా కురిసిన వానకు కాలనీలే నీట మునిగిపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీరు పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బోయిన్పల్లి, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ కంటోన్మెంట్ లో 9 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. కందికల్, గేట్, బార్కస్, ముసారంబాగ్, నాచారంలో 8 సెంటీమీటర్లు, ఆనంద్బాగ్, లాలాపేట, అంబర్పేట, కుత్బుల్లాపూర్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు, అలాగే నడుము లోతు నీళ్లలో వాహనాలన్నీ కూడా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అలాగే నాంపల్లి స్టేషన్ రోడ్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. గాంధీ భవన్, పటేల్ నగర్ అంతా కూడా జలమయమైంది. గ్రేటర్ తో పాటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా, అలాగే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. స్పెషల్లీ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిరంతరము కూడా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ తో పాటు ముఖ్యంగా యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. దీంతో రాగల 24 గంటల్లో ఇటు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నగరంలో 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కురిస్తే ఇటు సికింద్రాబాద్ లోని పైగా కాలనీలో సిచ్యువేషన్ మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. పైగా కాలనీలో బోట్ల సాయంతో అక్కడ ఇరుక్కుపోయినటువంటి వరదలో చిక్కుకున్నటువంటి ప్రజల్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ పైగా కాలనీ నీట మునిగింది. ఇళ్లు, ఆఫీసుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్లను కూడా రప్పించారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద సికింద్రాబాద్ పైగా కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధంగా మారిపోయింది. ఇటు ఇళ్లు కావచ్చు, అలాగే ఆఫీసులు కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వాటర్ వచ్చేసిందంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నగరం చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతూ ఉంటుంది. వర్షాకాలం సేమ్ సీన్ రిపీట్ అవుతూనే ఉంది. ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, హుటాహుటిన ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇటు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేశారు. అక్కడ బోట్ల సాయంతో ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అంతేకాదు ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా అలర్ట్ గా ఉండాలని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమన్వయంతో రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనబడుతోంది నగరంలో. ఇటు ఐక్యా బాక్స్ లో మనం చూస్తున్నాము, 3 బాక్సుల్లో కూడా ఐక్యాలో ఫుల్ ట్రాఫిక్ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆఫీసులు వదిలే సమయంలోనే చాలా బీభత్సమైన వర్షం కురిసింది. దీంతో ఇళ్లకు చేరుకునే వాళ్ళందరూ కూడా వాహనదారులు పూర్తిగా ట్రాఫిక్ లో స్ట్రక్అప్ అయిపోయి ఉన్నారు. అలాగే పైగా కాలనీలో నడుములోతు నీళ్లలో వరద పోటెత్తింది. దీంతో ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మనకు బాక్స్ లో కనపడుతూ ఉంది. కాలనీలే మొత్తం కూడా అవి చెరువులను తలపిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లో వర్షాకాలం వచ్చిందంటే ఈ సేమ్ సీన్స్ అయితే రిపీట్స్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొంతమేర నాలాలను క్లియర్ చేస్తూ మరమ్మతులు చేస్తున్నప్పటికీ కూడా ఓవర్ఫ్లో వస్తుంది. వర్షాలు కూడా చాలా బీభత్సంగా పడుతున్నటువంటి క్రమంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా చెరువులన్నింటినీ కూడా ఆక్యుపై చేసేసి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేయడం వల్ల కూడా నీరు పల్లానికి వెళ్లే అవకాశం లేక, ఇంకిపోయే అవకాశం లేక కాంక్రీట్ జంగిల్లో ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవుతోంది.